ఇప్పుడు ప్రెజెంట్ పెద్ద పెద్ద మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ వాళ్ళ రిలీజ్ డేట్లు కూడా ఏంటంటే ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. బట్ ఆ రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చే టైంలో మాకు వర్క్ అయిపోలేదు, సో మళ్ళీ మేము పోస్ట్పోన్ అవుతున్నాం అని చెప్పి మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ పోస్ట్పోన్ చేసుకుంటాం. అవును. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ ఓటీటీస్ వల్లే రిలీజ్ డేట్స్ కొన్ని పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదా ఈ డేట్ వాళ్ళే ఫిక్స్ చేసుకోవాలంటే ఓటీటీ వాళ్ళే చెప్తున్నారని కూడా ఒక న్యూస్ అయితే నడుస్తుంది. అవును. అంటే ఇంతకు ముందు రోజుల్లో ఎట్లా అంటే ఒక సినిమా ఈ హీరోకి సంబంధించి సినిమా ఈ రోజు వస్తుందంటే పక్క ఆ రోజు రావాల్సిందే. ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పనులు ఉన్నా కూడా ఆ రోజు వరకు అన్ని కంప్లీట్ చేసి ఆ రోజు ఖచ్చితంగా సినిమాని తీసుకొస్తారు. సో ఆ రోజులలో కమిట్మెంట్ అనేది అట్లా ఉండే. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అసలు ప్రతి ఒక్క సినిమాకి ఇది ఒక కామన్ అయిపోయింది. ఒక డేట్ ఇవ్వడం, ఆ డేట్ వచ్చేసరికి విఎఫ్ఎక్స్ అంటున్నారు, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ అంటున్నారు, ఏదో ఒకటి చెప్పేసి ఇంకా లేదు ప్రతి ఒక్క సినిమా ఒక్కసారైనా పోస్ట్పోన్ చేస్తున్నారు. సో మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీకు సినిమా మీద శ్రద్ధ లేదా, లేకపోతే ఫ్యాన్స్ అనే వాళ్ళు అంత అలసుగా అయిపోయారని కూడా ఫ్యాన్స్ చాలా కోపం అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే కొన్ని రోజుల నుంచి కూడా ఈ సినిమా రిలీజ్ డేట్స్ అనేవి సినిమా టీం వాళ్ళు, నిర్మాతలు, డైరెక్టర్లు అనుకున్నది కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వీళ్ళ సినిమాకి ఏ విధంగా అయితే ఇక్కడ క్రేజ్ ఉంటుందో వాళ్ళు దానికి తగ్గట్టుగా ఒక డేట్ని చెప్తారు, అప్పుడే వీళ్ళు రిలీజ్ చేసుకుంటారు అని అయితే చాలామంది అంటున్నారు. సో దానికి సినిమా నిర్మాతలు ఎట్లా అంటే అట్లా ఏం ఉండదు, ఓటీటీకి రిలీజ్ డేట్లకు కానీ మా సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదు, మేము ఎప్పుడు అనుకుంటామో అప్పుడే సినిమాని రిలీజ్ చేస్తామనే విధంగా వీళ్ళు చెప్పారు. కానీ రీసెంట్గా నాగార్జున గారు వీళ్ళ కుండ బదులు కొట్టారని చెప్పుకోవచ్చు. ఆయన స్వయంగా చెప్పాడు, ఓటీటీ వాళ్ళు ఇక్కడ ఏదైతే సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నామో మనము ఆ సినిమాకి సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఒక షెడ్యూల్ అనుకుంటారు. ఆ షెడ్యూల్ ప్రకారం దానికి ఎంత క్రేజ్ ఉంది, ఏ రోజు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఈ సినిమా వాళ్ళకి మాకు చెప్తే అప్పుడు ఆ డేట్ రోజు వాళ్ళు ఏ డేట్ అయితే ఫిక్స్గా చెప్తారో ఆ డేట్ రోజే మేము సినిమా రిలీజ్ చేస్తాము అని నాగార్జున గారే స్వయంగా చెప్పారు. సో ఇక మీదట ఇంకా అంటే ఇక్కడ బిజినెస్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ బిజినెస్ ఇప్పుడు డబ్బులు పెడతారు కదా, సో మ్యాక్సిమం ఆఫ్ మనీ అయితే మాత్రం ఓటీటీస్ నుంచి రికవరీ అయిపోతుంది. సో అప్పుడు ఖచ్చితంగా ఓటీటీ వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇంచుమించు 70% 80% వీళ్ళే ఇచ్చేసి సినిమాని కొనుక్కుంటారు అనమాట. ఇప్పుడు మనం గమనించామంటే కొన్ని సినిమాలు ఓటీటీ కోసమే చేస్తారు. అవును, చాలా థియేటర్ కోసం కాదు, ఓటీటీ కోసం చేస్తారు. ఎందుకంటే అక్కడే వాళ్ళకి సేల్ అయిపోతుంది కాబట్టి. సో అప్పుడు అందరికీ తెలిసిపోయింది అది. ఇప్పుడు అనవసరంగా థియేటర్లో వేస్తే ఆడదు అని తెలిసినప్పుడు అనవసరంగా వేసి అక్కడ ఎందుకు డబ్బులు బొక్క పెట్టుకోవాలి, అదేదో ఓటీటీలోనే స్వయంగా రిలీజ్ చేసుకుంటే అక్కడే మంచి క్రేజ్ వస్తుంది. కానీ మనం రీసెంట్గా చూసుకుంటే అనగనగా సినిమా కావచ్చు. సో ఈ విధంగా కొన్ని ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మంచి క్రేజ్ వచ్చి ఆ తర్వాత థియేటర్లకు తీసుకొచ్చిన సినిమాలు కూడా వస్తున్నాయి. సో అట్లా ఓటీటీ డిమాండ్ అనేది అంటే వాళ్ళు ఆడించిందే ఆట పాడించిందే పాట అనే విధంగా ఇప్పుడు నడుస్తుంది అని కూడా అంటున్నారు. సో అది కూడా నిజమే. ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చిన తర్వాతనే సినిమాలు అనేవి హిట్ అయినవి కూడా ఉన్నాయి చాలా మటుకు కూడా. ఇప్పుడు కొన్ని సినిమాలు ఎట్లా అంటే థియేటర్లో వచ్చినప్పుడు వాళ్ళకు అంతగా ఎక్కదు. థియేటర్లో పోయిన తర్వాత మనకు సోషల్ మీడియాలో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ కనిపిస్తుంది, అరే సినిమా ఇట్లా ఇంత బాగుందా ఖచ్చితంగా చూడాలని చెప్పేసి ఓటీటీకి వస్తున్నారు. అండ్ దానికి తగ్గట్టుగా థియేటర్లో పర్టికులర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఇంకో సినిమా వచ్చినప్పుడు ఇంకా మారిపోతుంది. కానీ ఓటీటీలో ఎప్పటికీ ఉంటుంది. సో అట్లా ఓటీటీ మీద ఎక్కువ డిమాండ్ చేయడం కావచ్చు. సో అందుకోసమని వీళ్ళు ఏ డేట్ చెప్తే ఆ డేట్కి సినిమా రిలీజ్ చేస్తామని కూడా నాగార్జున గారు స్వయంగా చెప్పారు. సో అప్పటి నుంచి నిర్మాతలు కూడా కొంచెం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి ఇంకేమైనా చెప్తారా చూడాలి.